ఈరోజు మన ట్యాక్సీ సోదరులు చాలామంది ఇబ్బంది పడుతున్న విషయం ఏంటంటే ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ వాల్యూస్ పెంచేయడం వల్ల. ఇప్పుడు ఒక ట్యాక్సీ కొనుక్కున్న వ్యక్తి సంవత్సరం ఇన్సూరెన్స్ కడతాడు. కట్టేటప్పుడు కొన్ని కొన్ని ట్యాక్సీ వెహికల్స్ ఏ ఇన్సిడెంట్ జరగకపోతే క్లెయిమ్ పెట్టుకోవు. 100 ట్యాక్సీ వెహికల్స్లో కేవలం 10% మాత్రమే ఇన్సిడెంట్ జరిగి ఏదైనా యాక్సిడెంట్ జరిగి క్లెయిమ్ చేస్తున్నాయి. మిగతా 90% మంది ట్యాక్సీకి సంబంధించిన ఇన్సూరెన్స్ అమౌంట్ ఏమైపోతుంది? అది మనకి దక్కటం లేదు. అది ఏం చేస్తుంది గవర్నమెంట్? ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారనేది ఈరోజు మన ప్రశ్న. క్లెయిమ్ పెట్టకపోయిన అమౌంట్ మనకి యాక్చువల్గా తగ్గాలి. మళ్ళీ ఇన్సూరెన్స్ రెన్యువల్లో అమౌంట్ తగ్గాలి. కానీ ఇక్కడే ఉంది, ఇన్సూరెన్స్ తగ్గించకపోగా ఇన్సూరెన్స్ని పెంచేస్తున్నారు. సంవత్సరం ఏదో ఒక ఇబ్బంది మనకి. ఈ ట్యాక్సీ వెహికల్ కొనుక్కున్న ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్న విషయం ఇది. అందరూ ఒకసారి గమనించాలి. మనలో అవేర్నెస్ రావాలి. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయకపోతే ఆ యొక్క క్లెయిమ్ యొక్క కంపెనీ ఏదైతే ఉందో ఈ ఇన్సూరెన్స్ లాస్ట్ ఇయర్ కట్టిన ఇన్సూరెన్స్కి కంపేర్ చేసుకొని 70%, మినిమం 50% అనేది తగ్గించాలన్నమాట. కానీ ఈరోజు ఇన్సూరెన్స్ కంపెనీలు ఎలా ఉన్నాయి అంటే నిలువ దోపిడీ చేస్తున్నాయి. దానికి కారణం గవర్నమెంట్ యొక్క సపోర్ట్. మన గవర్నమెంట్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది ట్యాక్సీల రూపంలో. ట్యాక్సీలు వెహికల్స్వి మెయిన్గా ఇబ్బంది పడుతున్న ట్యాక్సీ సోదరులం ఈ విషయం మీదే. సంవత్సరానికి 20 నుంచి 50 వేలు వరకు ఇన్సూరెన్స్లు కడుతున్నాం మన ట్యాక్సీ సోదరులం. కానీ క్లెయిమ్ పెట్టకపోతే దానికి మనకి 50% వరకు మనకి తగ్గించాలి మినిమం. దాన్ని ఎందుకు గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు? ఈ డబ్బు అంతా ఎక్కడికి పోతుంది? క్లెయిమ్ పెట్టలేని అమౌంట్ అంతా కూడా మళ్ళీ మనం 50% లేదా 70%కి మనం తగ్గించి ఇవ్వాల్సిన బాధ్యత ఆ యొక్క కంపెనీది. మరి మనం కట్టిన అమౌంట్ ప్రతి సంవత్సరం పెరుగుతుందే తప్ప ట్యాక్సీ సోదరికి తగ్గట్లేదు. సో గమనించండి డ్రైవర్ మిత్రులు, ఒక ట్యాక్సీ నడుపుకోవాలంటే ఈ రోజున ఎన్ని ఇబ్బందులు మనం పడుతున్నాం. సో ఇది నేను గవర్నమెంట్ని ఒకటే స్ట్రైట్గా అడుగుతున్నా. ట్యాక్సీ వెహికల్స్ కొనుక్కున్న ప్రతి ఒక్కరికి మిగిలేది ఏమీ లేదు, మనం గవర్నమెంట్కి పోషించడం తప్ప. దయచేసి ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో అందరిలో ఒక అవేర్నెస్ రావాలి. అప్పుడే క్వశ్చన్ చేయడం మొదలవుతుంది. క్వశ్చన్ చేసేటప్పుడే ఇవి డ్రైవర్ మిత్రులకు భారంగా ఉండకుండా ఉంటుంది. గమనించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.